అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు, రుణమాఫీ లాంటి పథకాలు అమలవుతుంటే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని రైతులకు లబ్ధి చేకూరుస్తుంది. అయితే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పథకం. ఏడాదిలో 2,000 రూపాయలు చొప్పున 3 విడతలుగా 6,000 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం కింద నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 35 లక్షల మందిని తొలగించినట్లు సమాచారం. అసలు కేంద్రం ఎందుకు ఇన్ని లక్షల మంది రైతుల పేర్లను తొలగించిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశంలో పండించే చాలా రకాల పంటలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. అందుకే రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తాయి. వారికి సంబంధించిన కొన్ని పథకాలను మేనిఫెస్టోలో పెడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే స్కీమ్ తీసుకువచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం కింద కొంత చేదోడు వాదోడుగా ఉండాలని భావించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది 19వ విడతకు సంబంధించిన నిధులను ఫిబ్రవరి 24న విడుదల చేశారు. అలాగే 20వ విడతకు సంబంధించిన నిధులను ఫ్లాగ్షిప్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాం కింద ఆగస్టు 2న విడుదల చేశారు. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 21 విడత నిధులు విడుదలలో కొంత ఆలస్యం అవుతుంది. దీంతో రైతులు ఎంతో ఆసక్తిగా ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు కొంత సమయం పడుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. దీనికి గల కారణాన్ని కూడా వివరించింది. రైతులకు ప్రయోజనకరంగా ఉండే ఈ పథకాన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపింది. ఈ నిధుల కోసం అర్హులు కాని వారు కూడా దరఖాస్తు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది. ఈ క్రమంలోనే లబ్ధిదారులకు నిధులు విడుదల చేయడంతో ఆలస్యం అవుతుందని స్పష్టత ఇచ్చింది. తప్పుడు ధృవపత్రాలతో అర్హత లేకున్నా లక్షల మంది ఈ పథకానికి దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపింది. వాటన్నిటిని తొలగిస్తున్నామని, అందుకే 21 విడతకు సంబంధించిన నిధులు విడుదల జాప్యం అవుతుంది ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్న వారిలో 35 లక్షల మంది తప్పుడు పత్రాలతో లబ్ధి పొందాలని చూశారని పేర్కొంది. వాటన్నిటిని తొలగించి ఖచ్చితమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకాన్ని అందించాలని భావిస్తున్నట్లు కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు నవంబర్ మొదటి వారంలోనే నిధులు విడుదల చేయాలని భావించినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ లబ్ధిదారులు మీ పేరును ఎంపిక జాబితాలో ఉందో లేదో తెలుసుకునేందుకు ఒక ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. రైతులు తమ పంట భూమికి సంబంధించిన సరైన పత్రాలతో కేవైసీ చేయాల్సి ఉంటుంది. ముందుగా పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లోకి వెళ్లి ఈ కేవైసీ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అందులో లబ్ధిదారుడికి సంబంధించిన ఆధార్ నెంబర్ తో పాటు అకౌంట్ నెంబర్ ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో సంబంధిత ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇచ్చిన సమాచారం సరైనదే అయితే వెరిఫై సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ వస్తుంది. దీంతో మీ కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు గుర్తించవచ్చు. అయితే బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నవంబర్ చివరి వారంలోగా ఈ నిధులు రైతుల ఖాతాలో పడుతుందని సమాచారం. ఈలోపు మీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే పోర్టల్లోకి వెళ్లి నమోదు చేయండి. సరైన పత్రాలతో ఈ ప్రాసెస్ పూర్తి చేస్తే ఖచ్చితంగా డబ్బులు మీ ఖాతాలో పడతాయని అంటున్నారు అధికారులు.